అందువల్ల మీ ద్వారా కోరేది మరొకసారి ఏంటంటే ప్రజలకు కొంచెం ఇది అవగాహన పెంచాలండి. ఇది మేము అదే ఆ ప్రయత్నం అదే, కానీ ఎలాగా తీసుకునే వారికి తెలియదు. మీరన్నట్టు కొంతమంది చదువు ఉండదు, మనకే చిరాగా ఉంది ఎలా డౌన్లోడ్ చేయాలి ఎలా చేయాలని అన్నట్టు. కానీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు యూట్యూబ్ ఫేస్బుక్ తెలుసా మీకు, ఆడవాళ్ళు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు ఫోటోలు పోస్ట్ చేయడం, స్టేటస్ పెట్టుకోవడం. నాకైతే ఇది స్టేటస్ పెట్టుకోవడం ఇప్పటికీ, కానీ మా ఆవిడ స్టేటస్ కాదు మొత్తం అన్ని పట్టేస్తాం. ఒక్కటే రాదు వాళ్ళు చదువుకోవడం. ఎందుకంటానంటే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా అది అలవాటు అయిపోతుంది. సో అది నేను కోరుకున్నాను. ఎవరైనా చదువుకోక్కర్లేదు. ఆ స్కానర్ అతను చెప్పిన ప్రకారం ఒక్కసారి స్కాన్ చేసుకుంటే మీకు 2 సార్లు స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది. సో మరొకసారి మీ అందరికీ కోరేది ఏంటంటే ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేది ప్రభుత్వ బాధ్యత. అందుకనే ఈ యాప్ తీసుకొచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి మా కార్యకర్తలకి, మాకు నాయకులకి అందరికీ కూడా డైరెక్షన్ మీద ఈ యాప్ పేరేంటండి? సురక్ష యాప్ అని పెట్టారండి. ఇది సురక్ష యాప్ ద్వారా మీరు సురక్షితంగా ఉండండి, తాగి అని, ఆరోగ్యంగా ఉండండి అని ఇది మా కోరిక. అంతగా ఏం లేదు. కానీ ఈ మంది అమ్మకుండా ఎవరు ఆపలేం కదా. అది ట్రై చేశారు గవర్నమెంట్, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ట్రై చేశారు. కానీ ప్రజలకు ఇది ఎంతో అవసరం అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే కష్టపడిన జీవికి ఈవెన్ ఏ కష్టం ఉండే, కాయ కష్టం చేసేవాడికి, ఆఫీసులో కష్టపడేవాడికి, లేదా ఎక్కడైనా బిజినెస్ చేసి కష్టపడేవాడికి, వారికి కూడా ఏదో రిలాక్స్ కావాలనేది చాలా మంది డాక్టర్లు కూడా ఈ మెసేజ్ సలహాలు. అంటే ఏది కూడా మోతాదు మించకుండా మీరు తాగండి అనేది. సో ఇట్ విల్ బి హెల్ప్ టు ది బాడీ. ఎందుకంటే అతను ఎంతో టైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఒక రిలాక్స్ గా ఫీల్ అవుతారు. చాలా మంది సలహాలు నాకైతే అలవాటు లేదు, లేకపోతే నేను చెప్తున్నాను అది ఎలా చేస్తుందో, కానీ నాకు తెలియట్లేదు. కాబట్టి మా వాళ్ళు కొంతమంది అడిగి చెప్పారు ఇలాగా హాయిగా శుభ్రంగా నిద్రపోవచ్చు, ఏ ఆలోచన రాదని నైట్. మనకి పొద్దున్న ఎవడో అప్పడుతాను కూడా నేపరాదు ఓ పడుకోపోవచ్చు. బాగా అనుకోండి పొద్దున్న వస్తాడు ఏం చేద్దాం, మనకి ఎలా సమాధానం చెప్పాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి.